మలయాళ చలనచిత్ర నటుడు షైన్ టామ్ చాకో అరెస్ట్ అయ్యాడు. కొచ్చిలోని ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన ఆయన్ను నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ NDPS చట్టం క్రింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టుగా సమాచారం రావడంతో ఈ నెల 16వ తేదీన కొచ్చిలోని ఒక హోటల్లో డిస్ట్రిక్ట్ యాంటీ నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సమయంలో షైన్ టామ్ చాకో హోటల్ గది నుంచి పారిపోయారు. CCTV ఫుటేజ్ ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు ఆయన్ను విచారణకు పిలిచారు. హోటల్లోని 3వ అంతస్తు గదిలోని కిటికీ దూకి 2వ అంతస్తులోకి షీట్పై పడి స్విమ్మింగ్ పూల్ ద్వారా తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. డిస్ట్రిక్ట్ యాంటీ నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ అధికారులు డ్రగ్ డీలర్ సజీర్ను టార్గెట్ గా ఈ దాడులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. హోటల్లో అతను లేడు, కానీ అధికారులను చూసిన కొందరు పారిపోవడంతో అనేక అనుమానాలు రేకెత్తాయి. పోలీసులు విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా అంగీకరించడంతో చాకోపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుచితని అడిగి తెలుసుకుందాం. సుచిత, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఏం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది చాకోపై? అలాగే ఇంకా ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి? థ్యాంక్ యూ. అండ్ మనం ఆల్రెడీ ఒక 3-4 డేస్ బ్యాక్ అయితే ఒక మలయాళ ఫిలిం షూటింగ్ టైంలో చాకో ఒక అమ్మాయిని హీరోయిన్ డ్రగ్స్ తీసుకొని వేధించాడు అని చెప్పేసి అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. అప్పటికైతే తను మలయాళ ఫిలిం బుల్కెట్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అమ్మాయి, అయినా కూడా తను ఒప్పుకోలేదు. కాకపోతే ఇప్పుడు అసలు నిజంగానే డ్రగ్స్ తీసుకుంటున్నారు అన్న అనుమానంతోనైతే ఈ నెల 16న కొచ్చిలోని ఒక హోటల్లో జరిగిన డిస్ట్రిక్ట్ యాంటీ నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ దాడిలో భాగంగా అయితే మనం చూసిన మళ్ళీ విజువల్స్ లో షైన్ టామ్ చాకో అయితే పారిపోవడం, అంటే తన బెడ్రూమ్ డోర్ నుంచి విండో నుంచి దూకి స్విమ్మింగ్ పూల్ లోకి దూకి అక్కడి నుంచి పారిపోవడం కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. అయితే నిజంగానే తను డ్రగ్స్ తీసుకున్నాడు అన్న కోణంలో అయితే ఫస్ట్ విచారణ జరిగింది. కాకపోతే పక్కా వచ్చిన ఇన్ఫర్మేషన్ తోనైతే తప్పకుండా డ్రగ్స్ తీసుకున్నాడు, లాస్ట్ కి తనని విచారణ చేస్తూగా ఒప్పుకున్నాడు. దాదాపుగా ఇప్పుడనే కాదు, ఫుటేజ్ లో చాకో పారిపోవడం అధికారులు అది గుర్తించిన తర్వాత తన అదుపులోకి తీసుకుని విచారణ చేయడం జరిగింది. అది కాకుండా ఇప్పుడే కాకుండా 2015 లో కూడా చాకోపై డ్రగ్స్ కేసు అనేవి ఆరోపణలు వచ్చాయి. కాకపోతే అప్పటికైతే నిజంగా చాకో డ్రగ్స్ తీసుకున్నాడు అని చెప్పి పోలీసులు నిరూపణ చేయడంలో కూడా అయితే విఫలమయ్యారు. కాకపోతే అప్పుడైతే నిర్దోషిగా బయటపడ్డాడు. కాకపోతే ఇప్పుడైతే నిజంగానే తను డ్రగ్స్ తీసుకున్నాడు అని చెప్పేసి పోలీసులు గట్టిగా విచారణ చేయడంతో మొత్తానికి డ్రగ్స్ తీసుకుని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అయితే చాకో మీద కేసుని నమోదు చేసి అరెస్ట్ చేసినట్టుగా అయితే సమాచారం అందింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సుచిత.